ఈ చట్టం వచ్చిన దగ్గర నుంచి కూడా దేశంలో మతానికి జాతికి సంబంధం లేకుండా అనేక రాష్ట్రాల్లో దీనికి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా దురుద్దేశంతో ముస్లిం కమ్యూనిటీని అణిచిపెట్టాలి, భయపెట్టి నా కంట్రోల్లో తెచ్చుకోవాలని తెచ్చింది తప్పితే మరొకటి కాదని మనం అర్థం చేసుకోవాలి. మోడీ ఏం ఆలోచన చేసినప్పుడు కూడా మోడీ రాజకీయ జీవితం ఈ చట్టంతో పరిసమాప్తి కాబోతుంది. మరొకసారి రాజకీయాల్లో ఉండే పరిస్థితి లేదు, గెలిచే పరిస్థితి లేదని నాకున్న అభిప్రాయం. ఎందుకంటే ఈ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రభుత్వం నేను అమలు చేయనని చెప్తా ఉంది. స్టాలిన్ తమిళనాడులో అమలు చేయని అంటున్నారు. అట్లాగే బీహార్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా మేము అమలు చేయమంటున్నారు. వెస్ట్ బెంగాల్లో మేము అమలు చేయమంటున్నారు. కేరళలో మేము అమలు చేయమంటున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే వ్యతిరేకత వస్తున్నట్టు భావంతో మోడీ చేస్తున్న ప్రతి విషయంలో చేసినట్టుగానే ఈ విషయంలో కూడా మోడీ కుట్ర ఏం చేస్తున్నాడంటే ముస్లిమ్స్లో కొంతమందిని పోగు చేసుకుని వాళ్ళు దేనికి రిప్రజెంట్ చేస్తున్నారో తెలీదు, దేనికోసం పనిచేస్తున్నారో తెలీదు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే చట్టానికి మేము మద్దతు తెలియజేస్తున్నామని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఆ చట్టానికి వాళ్ళు ఎంత మద్దతు చేసినా, వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఏ వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు, ఎందుకు మోడీ దగ్గరికి వెళ్ళి ఆ రకంగా చెబుతున్నారు అన్నది దేశ ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఏమైనప్పుడు కూడా ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి, ముస్లిం కమ్యూనిటీలతో మాట్లాడి దీన్ని సవరించాల్సిన అవసరం తప్పితే మరొకటి కాదని చెప్తా ఉన్నాం. ఏం చెప్తున్నారంటే ఈ భూములు ఏవైతే అన్యాక్రాంతం అయిపోయినాయి, మీరు అనవసరంగా తీసుకున్నారు, పేద ప్రజలకు పంచుతారు. ఎంతమందికి పంచావా? భారతదేశంలో ఉన్నటువంటి మిగులు భూములు అయితే ఉన్నాయో భారతదేశంలో ఎంతమంది పేదవాళ్ళకు పంచావో నీకే లెక్క ఉందో పార్లమెంట్లో చెప్పు, లేకపోతే ప్రజలకు చెప్పని అడుగుతున్నావు. ఇదంతా బోగసు, సరైనది కాదు. విభజన రాజకీయాలు చేస్తున్నటువంటి మోడీకి తప్పనిసరిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడైతే ఈ చట్టం తీసుకొచ్చారో ఈ దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా ఈరోజు ముస్లిం మిత్రుల మీద దాడి జరిగింది, రేపు మన మీద జరుగుతుంది, ఎల్లుండి ఇంకొకరి మీద జరుగుతుంది. మొత్తంగా చేసి భారతదేశాన్ని కేవలం ఆదాని అంబానీ దేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ధనవంతుల రాజ్యంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దోపిడీదారులు దేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి వర్గం కూడా, ముస్లిం వర్గమే కాదు, ముస్లిం వర్గంతో పాటు అన్ని వర్గాలు కూడా ఈ చట్టానికి రద్దు చేయాలని చెప్పి కోరుతున్న సందర్భంలో మేము కూడా కార్మిక వర్గంగా మీ వెంటున్నాం. ఇది రద్దు చేసే వరకు కూడా మన పోరాటాలు అందరం కలిసి పనిచేద్దాం. మోడీ మోసాలను అర్థం చేసుకుందాం, మోడీ మోసాలను ప్రజలకు చెబుదాం, ప్రజలను చైతన్యం చేద్దాం, మోడీకి బుద్ధి చెబుదాం. చట్టాన్ని రద్దు చేసే వరకు కూడా మనందరం కలిసి ఐక్యంగా పోరాటం చేద్దామని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తోర్మిస్తున్నాను. విఎస్ బోస్ గారికి